నమస్కారం ఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన సన్ ఫార్మా కంపెనీ అధినేత దిలీప్ సంఘవి ఏపీలో చాలా మంది నేతలు బెయిల్ పై ఉన్నారని, ఎప్పుడైనా జైలుకు వెళ్లవచ్చని సంచలన ఆరోపణలు చేసిన మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందించడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్య రంగం పూర్తిగా అధ్వానంగా తయారైందని ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే కూనా రవికుమార్. ఫార్మాస్యూటికల్స్ రంగంలోని పెద్ద కంపెనీల్లో ఒకటైన సన్ ఫార్మా రాష్ట్రంలో తయారీ ప్లాంట్ను నెలకొల్పనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో క్యాంపు కార్యాలయంలో సంఘవి భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్స్ రంగం ప్రగతి, సన్ ఫార్మా తయారీ యూనిట్ను నెలకొల్పడంపై ఇరువురి మధ్య చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి. ఏపీలో చాలా మంది నేతలు బెయిల్పై ఉన్నారని, వాళ్ళు ఎప్పుడైనా జైలుకు వెళ్లవచ్చని కేంద్ర మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీకు ప్రత్యామ్నాయంగా రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు. విజయవాడలో జరిగిన బీజేపీ ప్రజా ఆగ్రహం దీక్షలో మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు. వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్ 3 కుటుంబ పార్టీలని, ఈ 3 ప్రాంతీయ పార్టీలు అవినీతికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఏపీలో టీడీపీ, వైసీపీ 2 ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో చాలా మంది నేతలు బెయిల్పై బయట ఉండారని, వారంతా త్వరలోనే జైలుకు వెళ్తారని పేర్కొన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే చిన్న పార్టీగా ఉన్న బీజేపీ 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలేనని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో నిర్మాణాత్మక పాలన సాగుతుంటే రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతుందని ఆయన మండిపడ్డారు. Sanctioned within record time of 1 month the Polavaram project for the benefit of Andhra people. ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా 2 ప్రధానమైనటువంటి సమస్యలు ఉండేవి. మరి వారు పర్యావరణ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రానికి పోలవరానికి ఇవ్వాల్సినటువంటి అనుమతులన్నీ వాతావరణానికి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి అవన్నీ కూడా వారు మంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు. I thought that the project must have been completed, but there is no irrigation even after 7 years. That is the record of Telugu Desam and Jagan Reddy government. వారైతే అనుమతులు ఇవ్వడం జరిగింది. అనుమతులు ఇచ్చి ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా అటు తెలుగుదేశం హయాంలో కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో కావచ్చు, పోలవరం అనేది నిర్మాణం కాలేదు. ఇప్పటి వరకు కూడా పోలవరం నుండి సరైనటువంటి నీటి సరఫరా జరగడం లేదు. Even for Polavaram, as I told you, there is no irrigation. As far as capital is concerned, I sanctioned and made a special policy decision that if there is a new state carved out and if that state has no capital, for the creation of capital we can divert forest land for the purpose of building capital. ఇది పోలవరానికి సంబంధించినటువంటి విషయం అయితే, ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఉండవలసినటువంటి అమరావతికి సంబంధించి కూడా వారు మంత్రిగా ఉన్నప్పుడు మరి మనకున్నటువంటి అటవీ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సైతం అనుమతులు ఇవ్వడానికి వారు సన్నద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. But unfortunately, Andhra's 2 parties, TDP and YSRCP, are fighting on what should be the shape of capital. అయితే చాలా దురదృష్టకరం, ఇవాళ అటు తెలుగుదేశం కావచ్చు, అదేవిధంగా ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీలు కావచ్చు, ఈ 2 పార్టీలు కూడా ఇప్పుడు యుద్ధం చేసుకుంటున్నాయి, పోట్లాడుకుంటున్నాయి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని గురించి. I was in charge of Andhra Pradesh election in 2014. That time Andhra was 1. But now there are 2 states. But there are 3 governments people have experienced. One of KCR, one of TDP and now of YSRCP. What is the common in all 3 parties? All 3 parties are family parties. All 3 parties are corrupt parties. And all 3 parties have no development agenda.
వారు మంత్రిగా ఉన్నటువంటి 2014వ సంవత్సరంలో వారు సంయుక్త ఆంధ్ర రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నేపథ్యంలో మనం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నికలు జరిగిన తర్వాత అంటే 3 పార్టీల యొక్క పరిపాలనని చూడటం జరిగింది, వాటిని రుచించడం కూడా జరిగింది. అయితే ఈ 3 పార్టీలు అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, నాణ్యమైన విద్యుత్తును 24 గంటల పాటు అందించడమే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పంతో రైతులకు ఉచిత కరెంట్ నిర్విరామంగా అందించడంలో ఉద్యోగులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ఆయన కొనియాడారు. ఏపీసీపీడీసీఎల్ ద్వితీయ వార్షికోత్సవం విద్యా సంస్థల నూతన సంవత్సర డైరీలు క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమం నగరంలోని వెన్యూ కన్వెన్షన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అన్ని విద్యుత్ సంస్థలకు సంబంధించిన ఉద్యోగులు భారీ ఎత్తున హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ ఇప్పుడు కొత్తగా చేయబోయే రెగ్యులరేషన్ కొత్తగా చేరబోయే ఉద్యోగులకు వర్తిస్తాయని, ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నాణ్యమైన 24x7 విద్యుత్ సరఫరాను నిరంతరం అందించేందుకు ఉద్యోగులు చేస్తున్న కృషి మరువలేందన్నారు. కరోనా మహమ్మారి, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల నడుమ 2021 సంవత్సరంలో వినియోగదారులకు విజయవంతంగా విద్యుత్తును సరఫరా చేయడం అభినందనీయమన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలు మరి ఏపీఎస్సి, ఈపీడీసీఎల్, ఏపీఎస్డిఎల్ డైరీ ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. విద్యుత్ సంస్థల కోసం మీరందరూ ఎల్లవేళలా కృషి చేస్తున్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి రైతు బంధు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరాను నిరంతరాయంగా అందించేందుకు కృషి చేస్తున్న విద్యుత్ శాఖ ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. కరోనా మహమ్మారి, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల నడుమ 2021 సంవత్సరంలో వినియోగదారులకు విజయవంతంగా సేవలు అందించినందుకు ఉద్యోగులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. విద్యుత్ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ప్రభుత్వ రంగంలో విద్యుత్ సంస్థలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా పురోగతి సాధిస్తుందని, విద్యుత్ వినియోగదారులకు కూడా మేలు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో బలహీనపడిన విద్యుత్ రంగాన్ని తిరిగి జీవింపజేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పటిష్టమైన చర్యలను చేపట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కాంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తుంది. విద్యుత్ రంగానికి 2019-20 సంవత్సరంలో మరియు 2020-21 సంవత్సరంలో దాదాపు 28,166 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నమ్మకమైన, నాణ్యమైన చౌక విద్యుత్ ఆర్థిక వ్యవస్థకు పునాది వంటిది. పారిశ్రామికీకరణ, ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు, మెరుగైన వృద్ధి రేటు సాధించేందుకు 24x7 నిరంతర విద్యుత్ అత్యంత కీలకం. విద్యుత్ రంగాన్ని మరింత పటిష్టం చేసి చౌక విద్యుత్తులకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా మార్చాలని ముఖ్యమంత్రి గారు సంకల్పించడం జరిగింది. అలాగే నాణ్యమైన చౌక విద్యుత్ ఎంత మేరకు ప్రజల అందుబాటులో ఉంటుందనే అంశం ప్రధానంగా ప్రజల జీవన పరిమాణాలను నిర్దేశించడం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ పథకం విజయవంతంగా అమలయ్యేందుకు చేసిన ప్రతి ఉద్యోగి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. దీనివల్ల రాష్ట్రంలో రైతాంగం ఎంతో సంతోషంగా ఉంది. వ్యవసాయ దిగుబడులు పెరిగేందుకు, తద్వారా రైతులు ఆదాయం పెరిగేందుకు ఉచిత విద్యుత్తు దోహదపడుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ నగదు బదిలీ పథకాన్ని రైతులకు ప్రయోజనకరంగా అమలు చేసేందుకు మన ఉద్యోగులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయటం వల్ల నెల నెలా విద్యుత్ సంస్థలకు ప్రభుత్వ సబ్సిడీ చెల్లింపులు జరుగుతాయి. మన విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడేందుకు ఇది ఉపయోగపడుతుంది. అదే సమయంలో రైతాంగానికి అత్యంత నాణ్యమైన విద్యుత్తును అందించడానికి దోహదపడుతుంది. దీని ద్వారా రైతానికి ఉచిత విద్యుత్ ఒక హక్కుగా పరిగణింపబడాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దీనివల్ల ఏ ఒక్క రైతుపై భారం కూడా పడదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరోవైపు విద్యుత్ సంస్థలను సాంకేతికంగా జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం ఆరోగ్య రంగం పూర్తిగా అధ్వానంగా తయారైందని టీడీపీ సీనియర్ నేత కూన రవికుమార్ ఆరోపించారు. జగన్ సొంత పత్రిక అసలు వాస్తవాలను వక్రీకరించి ప్రజా ఆరోగ్యాన్ని అపహాస్యం చేసేలా తప్పుడు రాతలు రాస్తుందని ఆయన విమర్శించారు.
టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ సీనియర్ నేత కూర్ణ రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల గోడలను అడిగితే తుగ్లక్ రెడ్డి పాలన ఎలా ఉంటుందో చెబుతాయని ఆరోపించారు. వైద్య ఆరోగ్య రంగంలో విప్లవం తీసుకొస్తానన్న జగన్మోహన్ రెడ్డి వాగ్దానం పచ్చి బూటకమని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీతో బట్టబయలైందని మండిపడ్డారు. రాష్ట్ర వైద్య రంగాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా భ్రష్టు పట్టించారో, ఎంతటి ప్రమాదకర స్థాయికి దిగజార్చారో సదరు నివేదిక తేటతల్లం చేస్తుందని విమర్శించారు. ప్రజా ఆరోగ్యంతో పాటు వారికి అందించే వైద్య సేవల విషయంలో ముఖ్యమంత్రి వ్యవహరించిన అసమర్థత తీరుతో కరోనా సమయంలో లక్షలాది ప్రాణాలు పోయాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తుగ్లక్ రెడ్డి పాలన సామర్థ్యం ఎలా ఉంది, ఏ పాటితో ఉందని ఏ హాస్పిటల్కి వెళ్ళి ఏ గోడలను అడిగినా, ఏ హాస్పిటల్ తలుపు తట్టినా ఈరోజు చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వ అసమర్థత, అవినీతి ఇవన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయి, ఏ పాటితో అనేది ఈరోజు చెబుతాయి. వైద్య ఆరోగ్య రంగంలో విప్లవం తీసుకొస్తున్నామంటూ ఓదరగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన మాటలన్నీ కూడా పచ్చి అబద్ధాలు అని ఇదేదో తెలుగుదేశం పార్టీనో, లేకపోతే కూన రవికుమారో, లేకపోతే ఇంకో ప్రతిపక్ష పార్టీనో విమర్శించడం లేదు. నీతి ఆయోగ్ భారతదేశంలో నీతి ఆయోగ్ అనేటటువంటి ఈ దేశంలో అన్ని సూచనల్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వాల తాలూకా పనితీరుని గమనిస్తున్నటువంటి నీతి ఆయోగ్ సంస్థ విడుదల చేసినటువంటి ఆరోగ్య సూచి ద్వారా చాలా స్పష్టంగా తేటతలమైంది. వైద్య రంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా భ్రష్టు పట్టించారో, ఎంతటి ప్రమాద స్థాయికి దిగజార్చారో ఆ నివేదిక కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. గతంలో కోవిడ్ వచ్చేటప్పుడు చేతులెత్తేసి లక్షల మంది చనిపోవడానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థ, అవినీతి, అరాచక విధానాల వల్లనే. ఆరోగ్య రంగం పనితీరులో చూస్తే 2వ స్థానంలో ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ 4వ స్థానానికి దిగజారింది. పనితీరు పెరుగుదలలో చూస్తే 2వ స్థానం నుంచి 10వ స్థానానికి రాష్ట్రాన్ని దిగజార్చినటువంటి ఘనత తుగ్లక్ రెడ్డి అయినటువంటి మన ముఖ్యమంత్రి గారికే దక్కింది. ఏదైనా రాష్ట్రం ఆరోగ్య రంగం బాగుండాలి, విద్య బాగుండాలి. విద్య, ఆరోగ్యం ఎక్కడైతే బాగుంటాయో ఆ రాష్ట్రం, ఆ ప్రాంతం, ఆ దేశం అభివృద్ధి చెందినట్టు. ఇక్కడ రోజురోజుకి కూడా క్షీణ దశకు చేరుతున్నాయనంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏ రకంగా ఉందో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఏపీని అభివృద్ధికి దూరం చేశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని, కేంద్ర పథకాలకు వైసీపీ స్టిక్కర్లు అంటిస్తున్నారని ఆయన విమర్శించారు. విజయవాడలో బీజేపీ నిర్వహించిన ప్రజా ఆగ్రహ దీక్షలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ జగన్కు ఏం చూపించాలో అది చూపించే పార్టీ తమదే. మనం ఎందుకు భయపడాలి? మనం ఎప్పుడు జైలుకు వెళ్ళామా, భవిష్యత్తులో వెళ్తామా అని ప్రశ్నించారు. పలు చోట్ల ఆస్తులు పోగేసుకునేందుకు ఈ నేతల తాపత్రయపడుతున్నారని, రాజకీయాల్లో నిరాడంబరతత్వం చూపించిన పార్టీ బీజేపీ అని అన్నారు. ఏపీలో అనేక హైవేలను కేంద్రం అభివృద్ధి చేస్తుందని, బీజేపీ అధికారంలోకి వస్తేనే ఏపీ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరసనగా ఈ సభ పెట్టాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. యూనియన్ల పేరుతో పాఠశాలలను సర్వనాశనం చేసింది కమ్యూనిస్టులే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆంధ్ర రాష్ట్రం ఎవరు అభివృద్ధి చేస్తున్నారు? మేము నిధులు ఇస్తే సర్పంచులకి అవి నువ్వు విత్డ్రా చేసుకుంటావా? సర్పంచ్ కూడా నిధులు నువ్వు తీసుకునేటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు. భారతదేశంలో ప్రధానమంత్రి తర్వాత చెక్ పవర్ ఉన్నటువంటి వ్యక్తి, ప్రధానమంత్రికి చెక్ పవర్ లేదు. భారతదేశంలో చెక్ పవర్ ఉన్నటువంటి వ్యక్తి ఒక సర్పంచ్ మాత్రమే. అలాంటి సర్పంచ్కి నరేంద్ర మోడీ డైరెక్ట్గా నిధులు ఇచ్చి ఏర్పాటు చేస్తే గత ప్రభుత్వం లాక్కోవడానికి చూసింది.
భారతీయ జనతా పార్టీ అప్పుడు ఉద్యమం చేసింది, మిత్రపక్షంగా ఉండగా భయపడి మానేశాడు. ఆ అన్న ఈ మధ్యన వాళ్ళ నిధులందరూ కూడా CMFలోకి తీసేసుకుంటున్నాడు. 30 లక్షలు 40 లక్షలు గ్రామాల్లో కరెంటు బిల్లు కోసం అని తీసేసుకున్నాడు. ఈ రాష్ట్రంలో గ్రామంలో NREGS నిధులతో అభివృద్ధి జరుగుతుంది. రైతు భరోసా కేంద్రం నిధులేమో కేంద్రం ఇస్తుంది, కానీ దాన్ని రైతు భరోసా కేంద్రం, జగనన్న రైతు భరోసా కేంద్రం 45 లక్షలు NREGS నిధులు మోడీ గారు సంవత్సరానికి 10,000 కోట్లు ఇస్తే విలేజ్ సెక్రటరేట్ను కట్టి దాని పేరు మీ పేరు పెట్టుకుని స్తోత్రం అంటారు ఒకడు. అలాగా జగనన్న జగన్మోహన్ రెడ్డి ఏంటండి ఇది? చర్చికి వెళ్ళి స్తోత్రం చేయండి. మీ నాన్న పేరు మీ పేరు. మోడీ గారు ఇచ్చిన డబ్బుతోట మీరు స్తోత్రం చేసేదని అడుగుతున్నా. గతంలో ఆయన చంద్రన్న బాట మూడన్న మాట నేను కౌన్సిల్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే కూర్చుండగానే చెప్పేవాడిని, మనం 9,000 కోట్లు ఇచ్చాం, ఇప్పుడు 10,000 కోట్లు ఇస్తున్నాం NREGSకి. మనం డబ్బిస్తే చంద్రన్న బాట కాదండి, మూడన్న మాట చంద్రన్న బాట అని చెప్పేవాడిని. ఎందుకు చెప్పాం? మనం ఇచ్చాం డబ్బు. ఇవన్నీ చూసి భయపడిపోయారు. చంద్రబాబు నాయుడు గారికి 75 ప్రైజులు వచ్చినాయి. ఎవరయ్యా 75 ప్రైజులు? కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తే వచ్చినాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు మతి భ్రమించినట్లుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శలు గుప్పించారు. సోము వీర్రాజును ఇకపై సారాయి వీర్రాజుగా పిలవాలేమో అని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే చీఫ్ లిక్కర్ కారుచాకుగా అందిస్తామని వీర్రాజు వ్యాఖ్యానించడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రజలు మద్య నిషేధం కోరుతుంటే బీజేపీ మాత్రం మద్యం ఏరులుగా పారిస్తానంటుందని మండిపడ్డారు. 1,000,000 మంది మందిబాబులు ఉన్నారని, వారంతా బీజేపీకి ఓట్లు వేయాలని చెప్పడం వీర్రాజు పిచ్చికి పరాకాష్ట అని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆగ్రహ సభ పేరుతో సభ ఏర్పాటు చేసి అనేక రకాలైన అవాకులు చెవాకులు పేలారు తప్ప ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి వారు ఏం చేశారో ఒక్క మాట కూడా చెప్పలేకపోయారు. నేను ఇప్పటికీ అడుగుతా ఉన్నాను, 7 ఏళ్లుగా మీరు అధికారంలో ఉన్నారు. ఈ 7 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఏ విషయంలోనైనా న్యాయం చేసిందని అడుగుతా ఉన్నాను. పైగా మీరు అందరూ విమర్శిస్తూ ఉన్నారు, సోము వీర్రాజుతో ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. అంతా ఇది కమ్యూనిస్టులు అందరూ దరిద్రుల పార్టీ అంటే దరిద్రుల కోసం పెట్టాము మేము పార్టీ. దరిద్రులు, కష్టజీవులు, రైతులు, కార్మికులు, ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో ఆ పేద వర్గాల కోసం పుట్టిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము ఖచ్చితంగా పేద వర్గాల కోసం పనిచేస్తాము. అంతేగాని నీ మాదిరి పేదవాళ్ళ పేర్లు చెప్పి ఓట్లు పొంది అధికారానికి వచ్చి, రైతుల పేర్లు చెప్పి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చి వారికి వ్యతిరేకంగా ఇవాళ బూర్జువాలకు, కార్పొరేట్కు కొమ్ము గాయడం కాదు ఇవాళ. కాబట్టి పక్కాగా కొమ్ము కాసే రాజకీయాలు ఊడిగం చేస్తూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అంబానీలకు, అదానీలకు ఊడిగం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతకు తప్ప మీకు ఏమీ లేదు. పైగా ఈ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు దద్దమ్మలు. మీరు కనీసం ఒకసారి చెప్తే ఒకసారైనా కేంద్రం దగ్గర పోయి ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక అర్జీ ఇచ్చి, అయ్యా పలానా మా రాష్ట్రానికి చేయండి అని ఒక్కనాడైనా మీరు అడిగారా? మీకు కనీసం ఇంటర్వ్యూ ఇస్తాడా అక్కడ? మీ ముఖం చెల్లుతుందా అక్కడ? మీరు ఏం సాధించారో చెప్పుకోండి. విభజన హామీల్లో ఒకటన్నా కనీసం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఇది చేస్తూ ఉంటే దాని గురించి మీరు మాట్లాడే చేత కాదు. కడప స్టీల్ ఫ్యాక్టరీ పెడతామన్నారు, మీరు అడిగే పరిస్థితి లేదు. పోర్టు నిర్మాణం అన్నారు, అది ఎక్కడ పెట్టిందో మీకే తెలియదు. వెనుకబడిన ప్రాంతాలకు నిధులు అన్నారు, ఒక్కటి కూడా చేయలేదు. కాబట్టి ఏమంటే ఇవాళ చేతగాని దద్దమ్మలుగా మీరు ప్రజల ముందు చెప్పుకోలేక ఇతర పార్టీలపైన అవాక్కులు చెవాకులు పేరి మీ రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటా ఉన్నారు. ప్రజలు ఎవరు కూడా అమాయకులు కాదు. ఖచ్చితంగా తగు రీతిలో బీజేపీకి బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తాను. తన తండ్రి అధిక రక్తపోటు కారణంగానే ఆసుపత్రిలో చేరారని వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ కుమారుడు చరణ్ తేజ పేర్కొన్నారు. మాకు ఎవరితోనూ గొడవలు లేవని, కొంతమంది రాజకీయంగా ఆటలాడుతున్నారని, తన తండ్రి కోలుకొని ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతారని ఆయన వివరించారు.
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణపై రెక్కి చేశారంటూ వెంకట సత్యనారాయణపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సూర్యారావుపేటలోని ఆసుపత్రి వద్ద చరణ్ తేజ మీడియాతో మాట్లాడుతూ సోమవారం మధ్యాహ్నం ఒక కార్యక్రమానికి వెళ్లొచ్చిన తన తండ్రి అస్వస్థతకు గురి కావడంతో చికిత్స నిమిత్తం ఆంధ్ర ఆసుపత్రి హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్లో చేర్పించామని తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని 48 గంటల పాటు పరిశీలనలో ఉండాలని వైద్యులు చెప్పారన్నారు. వంగవీటి రాధాకృష్ణపై రెక్కి చేశారనే దాంట్లో నిజం లేదని స్పష్టం చేశారు. తన తండ్రి ఇంటి వద్దనే నుంచే అంబులెన్స్లో నేరుగా ఆసుపత్రికి వచ్చారని, ఆయన్ని పోలీసులు కస్టడీలో తీసుకుంటున్నారన్న మాట అబద్ధమని తెలిపారు. మాకు ఎవరితోనూ గొడవలు లేవని, కొంతమంది రాజకీయంగా ఆటలాడుతున్నారని, తన తండ్రి కోలుకొని ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతారని ఆయన వివరించారు. చరణ్ అన్న డాక్టర్ చేస్తున్నా బెంగళూరులో అన్న. మా నాన్నగారి పేరు సత్యనారాయణ అన్న, వెంకట సత్యనారాయణ అన్న, అరవ సత్యం కాదన్న. అన్న మా నాన్నగారు నిన్న మధ్యాహ్నం, ఆయనకి యాక్చువల్గా ఒక 1 వీక్ నుంచే నాతో చాలా రోజులు చెప్తున్నారు, కొంచెం ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళానా, టైం ఉండట్లేదంటే నేను రోజు మాట్లాడుతున్నాను, వెళ్ళండి డాడీ అని చెప్తున్నాను. ఆల్రెడీ గతంలో కూడా ఆయనకి సర్జరీ జరిగింది. నిన్న మధ్యాహ్నం పొద్దున్నే ఆయన ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి వచ్చారు. దేవినే నెహ్రూ గారు చారిటబుల్ ట్రస్ట్లో ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి ఆయన కారులో కూర్చొని నమ్మటే కారులో ఉన్న వాళ్ళకి చెప్పారు, కొంచెం నాకు ఒంట్లో బాగోట్లేదు అనుకుంటున్నారు. ఈలోపు ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం ఆయన అస్వస్థ పాలయ్యారు. ఎమ్మటే అంబులెన్స్కి కాల్ చేశారన్న. మా ఇంటి దగ్గర నుంచి, మళ్ళీ క్లియర్గా చెప్తున్నా అన్న, మా ఇంటి దగ్గర నుంచి అంబులెన్స్లో డైరెక్ట్గా ఇదే హాస్పిటల్కి వచ్చామన్న. ప్రతి ఒక్కరు ఎవరన్నా కావాలనుకుంటే సీసీ ఫుటేజ్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఆయన అడ్మిట్ అయ్యారన్న. ఆయనకి హై బ్లడ్ ప్రెషర్ ఉండటం వల్ల ఆయనకి కొద్దిగా ప్రాబ్లం అయిందన్న. 48 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టాలన్నారు. ప్రతి ఒక్కరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఇదే హాస్పిటల్లో ఉన్నారన్న, ఐసీయూలో ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారు. యాక్చువల్గా ఏంటంటే పరిస్థితులు బట్టి ఎవరు వెళ్ళకూడదు, ఆయనకు ఆల్రెడీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. అయితే మేము మా బాధల్లో మేము పడతా, నేను బెంగళూరు నుంచి పరిగెత్తుకొని ఏడ్చుకుంటూ ఇక్కడికి వచ్చానన్న. ఆయన ఇబ్బందుల్లో ఆయన పడుతున్నారన్న. ఆయన కనీసం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. మధ్యాహ్నం నుంచి నాకు విపరీతమైన కాల్స్ వస్తున్నాయి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. యాక్చువల్గా ఏమో టీవీ వాళ్ళు, అది ఏబిఎన్ టీవీ వాళ్ళు, ఫస్ట్ నాకు వచ్చింది అదే అన్న. ఏ న్యూస్ ఛానల్ని బ్లేమ్ చేయట్లా, ఫస్ట్ నాకు వచ్చింది అదే. సో కాల్డ్ అరవ సత్యం అన్న, ఆయన ఎవరో పలానా వ్యక్తి మీద రెక్కి నిర్వహించారు, అయితే దానికి పోలీసులు ఏదో కస్టడీకి తీసుకెళ్లారు, అక్కడేదో చేశారు, ఆయన పడిపోయారు, ఇలాంటివన్నీ అబద్ధాలు, ఇవన్నీ ఏదో బురద చెప్తున్నారన్న. ఆయన ఏ కస్టడీలో నిన్న పొద్దునుంచి కాదు, ఏ కస్టడీకి వెళ్ళలేదు, ఏ స్టేషన్కి వెళ్ళలేదు. ఆయన పబ్లిక్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి ఆయన బాగాలేదని చెప్పి ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే ఆయన పరిస్థితి చూసి ఎమ్మటే అంబులెన్స్కి కాల్ చేసామన్నా. అంబులెన్స్లో డైరెక్ట్ మా ఇంటి నుంచి హాస్పిటల్కి వచ్చారన్న. అప్పటి నుంచి హాస్పిటల్లో ఉన్నారు, ఏ కస్టడీల్లో లేరు. మాకు ఎవరితో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, మాకు ఎవరితో ఎటువంటి గొడవలు లేవు. దయచేసి అన్న ఒకటి అర్థం చేసుకోండి అన్న, మాకు కుటుంబం ఉంది, నేను మా మమ్మీ ఉన్నాం, అర్థం చేసుకోండి అన్న. మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదన్న, ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నాం అక్కడ. ఆయన చూసే ఓపిక కూడా నాకు లేక నేను బయట తిరుగుతున్నా అన్న. అలాంటి టైంలో ఇలాగొచ్చి పబ్లిక్గా హాస్పిటల్ పేరేసి ఇక్కడ ఉన్నారు ఆయన. ఏదో ఏ కస్టడీకి వెళ్ళలేదన్న. ఆయనకు ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయ్యారన్న. అది మినిమం బాధ్యత అన్న. ఒంట్లో బాగోపోతే ఏ మనిషి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. దాన్ని కూడా కాంట్రవర్సీ చేసేసి ఏదో అనుకుంటే అదే తప్పన్న. మాకు ఎవరితో ఎటువంటి గొడవలు లేవు, మాకెవరో తెలియదన్న. మా బతికేదో మాది, మా పనేదో మాది చూసుకుంటున్నాం. గ్రామాల్లో గతం కన్నా గ్రామ కంఠం భూముల్లో క్రమంగా నివాసాలు రావడం, సదరు భూమి నిర్మాణాలతో వినియోగంలోకి రావటం వల్ల కొత్తగా నిర్వహిస్తున్న డ్రోన్ సర్వేల్లో దీని విస్తీర్ణం పెరుగుతుందని అధికారులు మంత్రులకు వివరించారు. ఇప్పటి వరకు 1096 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయిందని, వీటిలో 594 గ్రామాల్లో డ్రోన్ మ్యాప్లను తీసుకోవడం జరిగిందన్నారు. సచివాలయం 3 బ్లాక్లోని మీటింగ్ హాల్లో జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రుల కమిటీ భేటీ అయింది. పథకం అమలుపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పథకం అమలు ప్రగతిపై మంత్రుల కమిటీకి వివరించారు. రికార్డుల ప్రకారం గ్రామ కంఠంలోని భూముల్లో నివాసాలకు ఉన్న చట్టబద్ధతను గుర్తించడం, వాటికి హక్కు పత్రాలను అందించే క్రమంలో ఎదురవుతున్న అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామ కంఠం కోసం కూడా వెబ్లాండ్ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రులకు అధికారులు వివరించారు. 2022 జూన్ నాటికి దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
రాష్ట్ర సమగ్ర అభివృద్ధితో పాటు పర్యావరణ హిత విధానాలపై సీఎం ప్రత్యేక దృష్టితో ఉన్నారని సన్ఫార్మా అధినేత సంఘవి తెలిపారు. ముఖ్యమంత్రి కొత్త ఉద్యోగాల కల్పనకు ఎంతగానో కృషి చేస్తున్నారని సంఘవి వివరించారు. దిగ్గజ ఔషధ సంస్థ సన్ఫార్మా రాష్ట్రంలో తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయనుందని ప్రభుత్వం పేర్కొంది. సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో సంస్థ ఎండీ దిలీప్ సంఘవి కలిసి చర్చించారు. సీఎంను కలిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అవకాశాలపై సీఎంకు అవగాహన ఉంది. పారిశ్రామిక అభివృద్ధి ద్వారా కొత్త ఉద్యోగాల కల్పనకు సీఎం ప్రయత్నిస్తున్నారు. ఔషధ రంగంపై తమ ఆలోచనను సమావేశంలో వివరించామని ఆయన పేర్కొన్నారు. I was very happy to interact with the CM and was very impressed with his understanding of the opportunities and the challenges that are there in the state, and his philosophy of looking at overall development, environmentally friendly policies, and using technology to improve the capacity and the income of people in the state. His support to expansion and creation of new jobs using industry was very impressive, and we are seriously looking at in our pharmaceutical business to set up a manufacturing facility here with a view to enhance our manufacturing capacity. So we look forward to continuing to interact with the officers in the state so that our project can take off successfully. So I think the purpose of my meeting was to first, of course, to get to know him and meet him for first time, and I was very impressed with his supportive attitude towards encouraging industry. So we are, and also I think he shared with us his vision about pharmaceutical manufacturing, where it is end to end, where you produce you develop the processes, you produce the API, and then you also formulation and export the medicines from the factory. So that is what a integrated manufacturing facility we are looking at setting up. రాష్ట్రంలో ఉన్న సాగునీటి శాఖకు చెందిన దాదాపు 8,000 ఎకరాల భూమిని అమ్మేసి సొమ్ము చేసుకోవాలన్న దుర్మార్గపు ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ఉందని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు మండిపడ్డారు. సోమరులు, అసమర్థులు, నేరగాళ్లు ఒకచోట సమావేశమై తిందాం ఎక్కడ తెచ్చుకొని తిందాం అంటే అప్పు తెచ్చుకొని తిని ఎగ్గొట్టి పోదామన్నట్లుగా రాష్ట్ర పాలకుల వైఖరి ఉందని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు మాట్లాడుతూ గతంలో రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు ప్రజల భవిష్యత్తును, వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేటాయించిన భూములపై ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్నేశారని ఆరోపించారు. పోలవరంలో మట్టిని అమ్ముకొని వేల కోట్లు పోగేసుకున్న ముఖ్యమంత్రి, వైసీపీ నేతలు ఇప్పుడు అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు చెందిన 8,000 ఎకరాల్లో మట్టిని తవ్వి వాటిని చేపల చెరువులుగా మార్చి తర్వాత పూర్తిగా కబళించాలని చూస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి చెబుతున్న పథకాలన్నీ చాలా విచిత్రంగా ఉంటాయని మండిపడ్డారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పోకడలు చూస్తూ ఉంటే సేమ్ అట్లాగే ఉంది. మొత్తం పరిపాలన చేతగానటువంటి వాళ్ళు, అసమర్థులు, సోమారిపోతులు, నేరగాళ్ళు, వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో కనీసం ఒక బిల్డింగ్ కట్టడం చేత కాదు, ఒక ఇల్లు కట్టడం చేత కాదు, కనీసం రాష్ట్రాన్ని పరిపాలించడం చేత కాదు. ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలించాలంటే తిన్నంత తిందాం, దోచుకొని తిందాం అన్నట్టు అమ్ముకొని ఈ రాష్ట్రంలో భవిష్యత్తు తరాలకి ఆస్తి అనేది లేకుండా చేయాలనేటి ఒక పెద్ద ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే కొత్తగా సాగునీటి శాఖకు సంబంధించినటువంటి దాదాపు 8,000 ఎకరాలు ఈ రాష్ట్రంలో విజయవాడలో కానివ్వండి, విశాఖపట్నంలో కానివ్వండి, గుంటూరులో కానివ్వండి, అనేక చోట్ల సాగునీటి శాఖకు సంబంధించి దాదాపు 8,000 ఎకరాలు ఉంటే ఈ 8,000 ఎకరాలని ఏ విధంగా అమ్మేసేయాలి, ఈ 8,000 ఎకరాలను మొత్తాన్ని కూడా ఏ విధంగా కబ్జాలు చేయాలి, ఈ భూములనేవి, ఆస్తులనేవి లేకుండా ఎట్లా చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, గతంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అనేక శాఖలకి, ఆ శాఖలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కూడబెట్టి భవిష్యత్తులో ఈ ఆస్తుల ద్వారా ఆ వర్గాలు లేకపోతే వాటికి సంబంధించినటువంటి రంగాలు
బ్రహ్మాండంగా అభివృద్ధి కావాలని చెప్పేసి ప్రయత్నం చేసి ఆస్తులు కూడబెట్టి భవిష్యత్తు బంగారం లాగా ఉండాలని ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్ముకునేటువంటి పని పెడతా ఉన్నాడు. పోలవరంలో మట్టి అయితే ఎట్లయితే అమ్ముకున్నాడో తన వాళ్ళు ఆ మట్టి ద్వారా వేల కోట్ల రూపాయలు ఎట్లయితే పోగేసుకున్నారో ఇప్పుడు దాదాపు ఈ 8,000 ఎకరాలకి సంబంధించినటువంటి భూములు మొత్తాన్ని కూడా కబ్జా చేయటమా లేకపోతే తాకట్టు పెట్టినట్టు ప్లాన్ చేసి ఆ వర్గాలకి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి అంటగట్టడం అనేది ఎట్లా చేయాలనేది కూడా మొత్తం ప్రయత్నం చేసుకుంటూ ఉన్నారు. వీటిలోనంట మట్టి తీస్తారంట, ఆ మట్టి తీసి మట్టిని అమ్ముకోవటం ఒక ప్రయత్నం, చెరువులు చేసి ఇప్పుడు చెరువులలో ఉన్నటువంటి చేపలు రొయ్యలు అమ్ముకుంటూ ఉన్నారు కదా. మొన్న కడపలో పెద్ద బ్రహ్మాండమైనటువంటి చేపల మార్కెట్కు సంబంధించినటువంటి ప్రాజెక్టు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. దానిలాగా చేయాలి, చేపల పెంపకం చేసుకోవచ్చు అనే ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఏది ఏమైనా ఆస్తులు అమ్మటం అనేది ఈయనకి పరిపాటిగా మారిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గతంలో కూడా మీరు ఎక్కడ చూసుకున్నా బిల్డ్ ఏపీ అని గతంలో ఒక ప్రాజెక్టు పెట్టాడు. జనరల్గా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఎట్లా ఉంటాయంటే బిల్డ్ ఏపీ అంటే రాష్ట్రాన్ని నిర్మించటం, రాష్ట్రాన్ని కూలదోస్తూ బిల్డ్ ఏపీ అని చెప్పేసి మాట్లాడతాడు. జనానికి అర్థం కాదనుకుంటాడు. జగనన్న శాశ్వత పథకం, జగనన్న శాశ్వత పథకం అంటే ఆ ఇల్లు శాశ్వతంగా ఉండటం అన్నమాట. ఓటీఎస్ ద్వారా శాశ్వతంగా ఇల్లు ఉండాలి అని అందరికి చెప్తాడు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.